వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ నియమితులయ్యారు. రాష్ట్రంలోని వివిధ దేవాలయ బోర్డులకు చైర్మన్లను నియమించిన కూటమి ప్రభుత్వం గురువారం ఒక ప్రకటన ద్వారా పేర్లను తెలిపింది. కోనసీమ తిరుమల తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ఆత్రేపురం మండలం ఆత్రేపురం గ్రామానికి చెందిన ముదునూరి వెంకటరాజు గబ్బర్ సింగ్ను దేవస్థానం చైర్మన్గా పేరు ఖరారు చేసింది. ఈ సందర్భంగా కొత్తపేట నియోజకవర్గ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. దేవస్థానం పాలక మండలికి నూతనంగా చైర్మన్గా నియమితులైన సందర్భంగా ఆయన వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తిరుమల తర్వాత అంత ప్రఖ్యాతి నొందిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు. తనను చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు తనకు చైర్మన్ పదవి రావడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. చైర్మన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు సత్యానంద గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ చైర్మన్ విషయంలో మా సత్యానందరావు గారు ఆయన ఎంతో కృషి చేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే, నేను రాజకీయ కుటుంబం నేపథ్యం రానప్పటికీ కూడా గత 5 సంవత్సరాలుగా నేను మండల పార్టీ అధ్యక్షుడు చేసి నన్ను గుర్తించి ఆయన మండల పార్టీ అధ్యక్షుడు ఇవ్వడం జరిగింది. దానికి కూడా నేను ఆయన చెప్పినటువంటి అడుగుజాడల్లో నడుచుకుని ఆ పార్టీని కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అలాగే మరి ఈ బాధ్యత నా మీద పెట్టడం నాకు ఎంతో సంతోషం. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ రానున్న రోజుల్లో మన స్థానికంగా ఉన్నటువంటి కోనసీమ తిరుపతి తరహాగా ఆయన చేసినటువంటి ప్రణాళికలు అన్నింటిలో కూడా మేము ముందుండి అన్ని దాన్ని నడిపించి తిరుపతి ధీటుగా తిరుపతిగా దీన్ని తీర్చిదిద్దాం ఉద్దేశంతో మనం అందరం కలిసి పనిచేయాలి. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మన పార్టీలో విధేయతకి పట్టం కట్టినట్టు ఈరోజు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే సత్యానందరావు గారు ఆయన వెన్నుండి నడిచినటువంటి నాయకులకి ఎన్నో అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఆయన పార్టీలో అధిష్టానంతో పోరాడి ఈ రోజు నన్ను చైర్మన్గా ఇక్కడ నన్ను నియమించుకోవడం ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని మీ అందరి ముందు మీడియా ముందు తెలియజేసుకున్నాను. అలాగే ఆయన ఇచ్చినటువంటి బాధ్యతని సమర్థవంతంగా నిర్వహించి రానున్న రోజుల్లో టెంపుల్కి కావాల్సిన అన్ని సౌకర్యాలు, మౌలిక వసతులు అన్ని కూడా ఆయన ఆధ్వర్యంలో ఏర్పరిచి గుడిని తిరుపతి తరహాలో మనం అభివృద్ధి చేసుకున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.